మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. శనగలతో మసాలా వడ చేసినానండి. చూడండి ఎంత బాగా స్నాక్ అండి, పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. శనగపప్పు నానబెట్టకుండా శనగలతోనే చేస్తానండి మసాలా వడ. ఒక చాయ్ గ్లాసు రేషన్ బియ్యం కూడా వేయాలండి దీన్ని నానబెట్టినప్పుడు. మనకి బియ్యం వేయడం వల్ల కొంచెం లోపల రోస్ట్గా మితువుగా వస్తాయి వడలు. వాటర్ వేయకుండా డైరెక్ట్గా వేయాలి. డైరెక్ట్ మిరపకాయలు కూడా వేసేసి రుబ్బాలండి. రెండు ఒట్టు మిరపకాయలు కూడా వేస్తే బాగుంటుంది. అయినాక 2 స్పూన్లు 2 స్పూన్స్ సాల్ట్ వేస్తానండి. ఇప్పుడు వస్తుంది. ఇలా వేసుకోవాలండి. మరి మెత్తగా వేసుకోకుండా కొంచెము రవ్వనే వేసుకోవాలి. అంతా తీసేసుకున్నామండి గిన్నెలోకి. వేసి పుదీనా వేస్తున్నానండి. పుదీనా వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ అండి, ధనియాల పౌడరు, మసాలా కొద్దిగా 1/2 స్పూను చాట్ మసాలా వేసుకుంటానండి. అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము వెజిటేబుల్స్ వేసినాక అన్నీ లూజ్ అవుతుందండి పిండి. ఇప్పుడు చూస్తే ఇట్లనే అనిపిస్తుంది. క్యాబేజు, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లము, కొత్తిమీర అన్నీ వేసి కలిపేస్తానండి. ఇవన్నీ కలిపేస్తాను. క్యాబేజు బాగా దండిగా ఉండాలండి, బాగుంటుంది. ఆనియన్, క్యాబేజు ఎక్కువనే వేసుకోవాలి. కరివేపాకు సన్నగా తరగాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అల్లం కూడా సన్నగా తరుక్కొని కలిపేస్తాను అండి. ఆనియన్, కొత్తిమీర, క్యాబేజీ పతలాగా తరుక్కోవాలండి. పొడువుగా పతలాగా తరుక్కోవాలి. రౌండ్గా చేసుకోవాలండి. చాలా బాగుంటాయి శనగలతో మసాలా వడ. వెజిటేబుల్స్ కూడా అన్నీ ఉంటాయి కదండి. శనగపప్పు నానబెట్టే వడల కంటే శనగలు నానబెట్టే చేసే వడ ఇంకా బాగుంటుందండి. పొట్టుది కదా, చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ గుంజదండి మసాలా వడకి. లో ఫ్లేమ్ పెట్టుకొని కాలిస్తే ఫస్ట్, తర్వాత కొద్దిగా మంట చేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. లోపల బాగా ఉడుకుతాయి అన్నమాట. మంట ఎక్కువ పెట్టి కాలుస్తే తొందరగా పైన ఎర్రగైపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. ఈ కలర్ రావాలండి మంచిగా. మరీ బ్లాక్ చేయకుండా ఈ కలర్ రావాలి. మంట సన్నగా చేసుకుని తీయండి. రౌండ్గా చేసుకోవాలండి. ఏదైనా పని చేసినప్పుడు నీట్గా పని ఉండాలి. నీట్గా ఫ్లేమ్ బాగా చిన్నగా పెట్టుకొని కాల్చుకోండి. చాలా టేస్ట్ ఉంటాయండి. మంచిదండి. మనము శనగలతో చేస్తే ప్రోటీన్ ఉంటుంది మంచిగా.
పొట్టు తీయండి, పొట్టు ఉంటుంది కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకు కూడా చేసి పెట్టండి, స్నాక్ ఇష్టంతో తింటారు, కారం లేకుండా ఎక్కువ. చాలా బాగుందండి క్యాబేజ్ వేస్తే. క్యాబేజు చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుంది, పుదీనా క్యాబేజ్ అన్ని ఫ్లేవర్స్ మంచిగా వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నార్కి ఇచ్చేసిస్తానండి, వచ్చుకుంటా. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. బాగున్నాయి కదండి. లోపల చూడు, ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టి కాల్చుకుంటే లోపల మనకి పిండి కూడా కనిపించదు చూడండి ఎక్కువ. పుదీనా ఫ్లేవర్తో చాలా బాగున్నాయండి. నచ్చినాయండి మీకు? సూపర్ ఉన్నాయా? మా వారికి సూపర్ ఉన్నాయంటండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగున్నాయండి. శనగలతో మసాలా వడ.